బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రమోషన్స్ చేసిన 29 మంది నటీనటుల మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకొని ఈడీ అధికారులు సైతం ఈసీఐఆర్ నమోదు చేశారు. వీళ్ళలో ఎక్కువ మొత్తంలో సంపాదించే నటీనటులను ఆధారం చేసుకొని వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని తెలియజేస్తూ ఉన్నారు. మొన్ననే ఆ నటుడు ప్రకాష్ రాజును విచారించడం జరిగింది. ఇప్పుడు 6వ తారీఖున విచారణకు రావాలని ఇటు హీరో విజయ్ దేవరకొండకు సైతం నోటీసులు జారీ చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండను ఏం ప్రశ్నిస్తారు అనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ టాలీవుడ్లో యంగ్స్టర్గా యువతను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నటువంటి యంగ్స్టర్స్లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు రౌడీ బ్రాండ్ ఉంది, మరోవైపు క్లాత్ స్టోరింగ్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు, యాడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. ఇంత పెద్ద మొత్తంలో సంపాదించుకుంటూ కూడా బెట్టింగ్ యాప్స్ను ఎందుకు ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సంపాదించారు అనేటువంటి విషయాలకు సంబంధించి ఖచ్చితంగా ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ మనం ఈడీ ప్రధాన కార్యాలయం దగ్గరే ఉన్నాం. మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ ఈడీ ప్రధాన కార్యాలయానికే మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఫైనల్లీ మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. హీరో విజయ్ దేవరకొండ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. విజయ్ దేవరకొండ కారు రావడంతో మీడియా వాళ్ళందరూ కూడా కెమెరామెన్స్ ఒకసారిగా అతను విజువల్ తీసుకోవడం కోసం విండో దగ్గరికి అటువైపు వెళ్ళారు, డోర్ దగ్గరికి. సో అయితే ఇక్కడ దిగాలా లేదా అని కొంత గ్యాప్ తీసుకొని ముందుకు లోపలికి ఇంకా వెళ్ళొచ్చు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసారు విజయ్. నేను ఇక్కడ ఆల్రెడీ వీడియో తీస్తున్నాను నేను. సో నేను వెనక వైపు ఉంటాను. సో ఇంకొంచెం ముందుకు వస్తారు. ముందుకు వచ్చిన తర్వాత కారు ఎగ్జాక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ లోపలికి ఈడీ ప్రధాన కార్యాలయం ఈడీ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే దగ్గర ఆగుతుంది. ముందు లోపల విజయ్ దిగరు. ఫస్ట్ అతను పర్సనల్ సెక్యూరిటీ దిగుతారు. ఫ్రంట్లో ఉన్న అతను దిగి ప్రాపర్గా బయటంతా సెట్ రైట్గా ఉన్న తర్వాత చూసి కింద అన్న చెప్పులు పడి ఎవరితో చెప్పు పోతే కొంచెం తీసుకోండి అని చెప్పిన తర్వాత ప్రాపర్గా అది చెప్పి కొంత మీరు హరాబరీ చేయకండి, కంగారు చేయొద్దన్న వస్తారు అని చెప్పి అట్లా డోర్ ఓపెన్ అవ్వగానే ఫైనలీ విజయ్ దేవరకొండ చూస్తున్నాం విజువల్స్లో. విజయ్ అలా ఎంట్రీ ఇచ్చాడు. ఇక లోపలికి వెళ్తూ ఉన్నారు. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నంలోనే ఇక్కడ కొంత మ్యాటర్ అనేది అయింది. కొంత మీడియా ప్రతినిధులు అప్పటికే క్వశ్చన్స్ అడుగుదామని ట్రై చేస్తున్న సందర్భంలోనే తను మాట్లాడతాడు. ఎందుకు అనవసరంగా టైపాస్ వ్యవహారాలు నేను బయటకు వచ్చి మాట్లాడతాననే విషయం కూడా తెలియజేస్తాడు. చూడండి ఒకసారి. సో అక్కడ టైంపాస్ ప్రశ్నలు ఏమొద్దు, బయటకు వచ్చాక మాట్లాడతా అన్న తర్వాత ఓకే అన్నాను కదా, అది నేనే. సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మరో యాంగిల్లో విజువల్స్. ఇక లోపలికి వెళ్తున్నాడు ఇంట్రాగేషన్కు సంబంధించి. మొత్తానికి ఈడీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళారు విజయ్. విచారణ అనేది దాదాపు కొన్ని గంటల పాటు సాగింది. इधर से ना मुंडे ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీరందరూ రాసేవాళ్ళ ప్రింట్ మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ అందరం ఉన్నాం. మీ అందరిని ఒకటి అడుగుతా, అది నా గురించి మీరు చేయాలి. ఇప్పుడు మీ ఛానళ్ళల్లో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. అవును. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. ఓకే. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23 ఏబీపీ. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు
గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి A23తో సహా మై 11 సర్కిల్, డ్రీమ్ 11, MPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, IPLకి MPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా ఈ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. చిన్న క్లారిటీ సార్, చిన్న క్లారిటీ. హలో బస్ సార్, అవి కూడా ఇక్కడ వైరల్ అయ్యాయి చాలా మంది, దాని వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు అనేది. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది ఈ ఏరియాలో మీరు అలో ఉన్నారు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ విజయ్ గారు స్ట్రైట్ చూడండి. సో అదే క్లారిటీ. చిన్న క్లారిటీ. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు A23 లీగల్ యాప్ అని చెప్తున్నారు, కానీ కేసు బుక్ చేసింది బెట్టింగ్ యాప్స్ మీద. ఓకే, దానికి సంబంధించి పిలిచారు కాబట్టి మేము బెట్టింగ్ యాప్స్ అని వేస్తున్నాం. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి దీన్ని చేంజ్ చేస్తాం. కానీ మీరు పిలిచారు కాబట్టి మీరు ఏం చెప్పారు? మీ ట్రాన్సాక్షన్ అడిగారా? లీగల్ డబ్బులు తీసుకున్నారా, ఇల్లీగల్ తీసుకున్నారా? చేసే అఫీషియలా, అన్అఫీషియలా? మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో. మీ అందరికీ ఫ్యూచర్లో. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి విజయ్ దేవరకొండ తనపైన నమోదైన కేసు గురించి, అలాగే ఈడీ విచారణ గురించి మీడియాతో మాట్లాడిన విషయాల్లో తెలియజేసింది ఏంటంటే, తను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ కాదు. దయచేసి తనని బెట్టింగ్ యాప్స్ అనే పదాలను ప్రయోగించకండి తన గురించి వార్త రాసేటప్పుడు. తాను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్ కాబట్టి గేమింగ్ యాప్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే A23 అనేది తను ప్రమోట్ చేసిన యాప్. ఈ యాప్ గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ కాదు అనే విషయం తను మీడియాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఈ A23 యాప్ అనేది కూడా ఇంకో క్లారిటీ ఏంటంటే, అది జియో ట్యాగింగ్ ఉంటుంది. కొన్ని సెలెక్టెడ్ ఎక్కడెక్కడైతే లీగల్ ఉంటాయో యాప్స్, గేమింగ్ యాప్స్ అనేవి, అక్కడ మాత్రమే అది ఓపెన్ అవుతుంది. మిగతా ప్రాంతాలలో అది ఓపెన్ కాదు. ఇప్పుడు తెలంగాణలో మీరు ఆ A23 అనే యాప్ను ఓపెన్ చేసి చూసారనుకోండి, మీ మొబైల్ నుంచి ఇక్కడ హైదరాబాద్లోని తెలంగాణలో ఉండి యాప్ అనేది మీ స్టేట్లో అవైలబుల్ కాదు అనేటువంటి విషయాన్నే చూపిస్తుంది మీరు ఆ యాప్ను ఓపెన్ చేసినప్పుడు. ఎందుకంటే తెలంగాణలో అది లీగల్ కాదు కాబట్టి అది అసలు డిస్ప్లే కూడా అవ్వదు. అదే ఎక్కడెక్కడైతే కొన్ని రాష్ట్రాల్లో లీగల్గా ఉందో అక్కడ మాత్రం ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది, వాళ్ళు ఆ గేమింగ్స్ని ఆడతారు అనే విషయాన్ని తెలియజేశాడు. సో విజయ్ చెప్పిన దాంట్లో ఇది ఇంతవరకు కరెక్ట్గానే ఉంది. కానీ తను వాళ్ళ ప్రమోట్ చేసిన యాప్ అనేది ఎక్కడెక్కడైతే లీగల్ ఉందో అక్కడ లీగలు కాబట్టి వాళ్ళు ఆడుతారు అనే విషయం ఓకే అయినా కూడా గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేది సపరేటు. తను చేసింది బెట్టింగ్ యాప్ కాదు, గేమింగ్ యాప్ అని అంటున్నాడు. కానీ మనం కొన్ని యాప్స్ పేరు కూడా మెన్షన్ చేశాడు. డ్రీమ్ 11, MPL, మై 11 సర్కిల్, ఇలాంటి యాప్స్ పేరు ఇవన్నీ కూడా IPLకి స్పాన్సర్స్గా ఉన్నాయి. సో ఇవన్నీ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కాదని అన్నాడు. ఆ గేమింగ్ యాప్స్లోనే కదా బెట్టింగ్ అనేవి పెట్టేది. ఇప్పుడు ఆ గేమింగ్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేయర్లు వీళ్ళు నెక్స్ట్ ఓవర్లో ఎన్ని కొడతారు, అన్ని ఆడతారు, ఈ వీళ్ళని తిప్పితే ఇంత పడుతుంది అని ఆ గేమ్స్లలోనే కదా బెట్స్ పెట్టి పైసలు కోల్పోయేది. సో ఆ లాజిక్ని మిస్లీడ్ చేస్తూ మాట్లాడినట్లు కొంచెం అనిపించింది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద కన్వర్జేషన్ తను చెప్పిన విషయాల్లో తను ఎక్కడెక్కడైతే ఈ విషయాలు లీగలో అక్కడ ఈ యాప్ A23 తను ప్రమోట్ చేసినటువంటి యాప్ అనేది లీగల్గా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అది ఓపెన్ అవుతుందనేది లీగల్ పరమైనటువంటి, చట్టపరమైనటువంటి వ్యవహారానికి వస్తే అతను చేసినటువంటి తప్పు కనిపించదు. కానీ ఎథికల్గా ఆలోచించినప్పుడు ఆ లీగలా ఇల్లీగలా అనే విషయం గురించి పక్కన పెట్టి ఎథికల్గా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం అనేది ఒక బాధ్యత కలిగిన హీరోగా
తను చేసింది తప్ప ఒప్ప అంటే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం, అది గేమింగ్లో బెట్టింగ్ పెట్టడమా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా పైసలు పోగొట్టుకోవడం వ్యవహారం ఏదైనా కూడా సరైనటువంటి పద్ధతి. కాబట్టి అక్కడ కొంచెం విజయ్ చెప్పిన మాటలు అనేవి కొద్దిగా అబ్జెక్షన్గా అనిపించినాయి నాకు కూడా. కానీ లీగల్గా ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ అధికారులు అడిగినప్పుడు తను చేసిన ట్రాన్సాక్షన్స్, ఆ యాప్ పరిస్థితి ఏంటి, తనకు ఉన్నటువంటి లీగల్ వ్యవహారాలు ఏంటి కూడా అన్ని ఈడీ అధికారులకు తెలియజేశాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు.